ప్రైజ్ లార్డ్. ప్రభునామంలో మీ అందరికీ శుభములు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మరొక నూతన దినము దయాకిరీటముగా మన రక్షకుడు, మన విమోచకుడు, మన ప్రభువు మనకు అనుగ్రహించాడు. అనుదినము ఆయనను బట్టి సంతోషిస్తూ, ఆయన మీద ఆధారపడుతూ మనం ఇక లోకంలో ముందుకు సాగవలసిన వారమే ఉన్నాము. ఈ దినము కూడా దేవుని యొక్క కృపను, దేవుని యొక్క స్వరమును విందాం, పొందుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఈ దినము మీరు మాకు అనుగ్రహించిన దినము, మీరు లేనిదే మేము లేము ప్రభువా. ప్రతి దినము నీకు కృపే. ఈ నూతన దినము కొరకే నీకు వందనాలు. నీ ప్రజలతో మీరు మాట్లాడండి, వారి త్రోవలు సరళం చేయండి, వారి జీవితంలో కార్యాలు చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన జీవితాల్లో, మన కుటుంబాల్లో కొన్ని పరిస్థితులు ఎటు వెళ్తున్నాయో అర్థం కాదు. మనం ఎరుగని త్రోవల్లో కొన్నిసార్లు నడవాల్సిన పరిస్థితులు వస్తాయి. ఎప్పుడు ఆ త్రోవలో మునుపెన్నడు ఇప్పుడు నడవలేని పరిస్థితి. ఆ త్రోవలో నడుస్తున్నప్పుడు ఎన్నో కన్ఫ్యూజన్స్, ఎంతో అనుమానము, అవిశ్వాసము, భయము, ఆందోళన, ఏం జరుగుతుందో అర్థం కాదు. అటువంటి పరిస్థితుల్లో మనం చాలామంది ప్రజలు నిస్పృహకు గురవుతూ ఉంటారు, సైలెంట్ అయిపోతూ ఉంటారు. ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితుల్లో వారు ఉంటారు. కానీ దేవుడు మన ప్రతి పరిస్థితుల్లో కూడా మనతో కూడా ఉన్నాడు. మన ప్రతి సిచ్యువేషన్లో మనతో కూడా ఉన్నాడు. ఆయన ఇమ్మానుయేలు దేవుడు అన్న సంగతిని ఈ దినమున నేను దేవుని సేవకుడిగా మీకు జ్ఞాపకము చేస్తున్నాను. ఎరుగని త్రోవలో నడుస్తున్నప్పుడు భయపడుతున్నారా? క్రొత్త మార్గాల్లో నడుస్తూ ఉన్నప్పుడు భయపడుతున్నారా? అంటే నేను భౌతికంగా చెప్పట్లేదు, కానీ మన ఆధ్యాత్మిక జీవితంలో, మన యొక్క జీవిత మజిలీలో అనేక పరిస్థితులు, మన క్రొత్త పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక యవనస్తుడికి క్రొత్త కాలేజీలో కానీ, లేకపోతే ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి క్రొత్త స్కూల్లో జాయిన్ అయినప్పుడు అక్కడ ఏం తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు, ఎవరు నాకు ఫ్రెండ్స్ అవుతారో తెలియదు. అలాగే ఒక క్రొత్త ఏరియాకి వెళ్తున్నప్పుడు, ప్రమోషన్ వచ్చినప్పుడు, లేదంటే రీలొకేషన్ అయినప్పుడు, వేరే లొకేషన్కి మార్చబడినప్పుడు మనకు ఎవరూ తెలియదు. ఆ యొక్క ఏరియాలో ఎవరూ తెలియనప్పుడు, ఏం చేయలేనప్పుడు ఎలాగ ఈ యొక్క పరిస్థితుల్లో ముందుకు వెళ్ళేది. అదేవిధంగా ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ తన యొక్క జీవితంలో మరి మునుపెన్నడు ఎప్పుడు బిడ్డలను కనలేదు. ఇదే మొట్టమొదటిసారిగా. ఆల్రెడీ మొదటిసారి, రెండుసారి బిడ్డలను కన్న వారైతే వారికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కానీ మొదటి ప్రసవం మనం చూసినప్పుడు వాళ్ళు చాలా కన్ఫ్యూజన్, చాలా భయము, చాలా ఆందోళన గుండా వెళ్తూ ఉంటారు. అందుకే దేవుని యొక్క కృప మనకు చాలా అవసరం. ఒక మాట యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో చూద్దాం. మీకును దానికిని దాదాపు 2000 కొలమూరల ఎడము ఉండవలను. మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు. మీరు దానిని గుర్తుపట్టవలను కనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు. మీరు వెళ్ళు త్రోవ ఇంతకు ముందు వెళ్ళినది కాదు. మీరు దానిని గుర్తుపట్టాలి. నిజమే, మన జీవితంలో చాలాసార్లు, అనేక సందర్భాల్లో, అనేక సంఘటనల్లో, అనేక పరిస్థితుల్లో మనము మునుపు ఎన్నడూ ఎరుగని మార్గాలు నడవలసిన పరిస్థితి. ఇది క్రొత్త మార్గంగా ఉంది. తెలిసిన మార్గం అయితే వెళ్ళిపోతాం, ఆల్రెడీ తెలిసిన మార్గం కదా. తెలియని మార్గం కాబట్టి, తెలియని పరిస్థితులు కాబట్టి ఎటు వెళ్ళాలో మనకు అర్థం కాదు. సో ఆ మార్గాలు మీరు గుర్తుపట్టాలి. ఇంగ్లీష్లో అయితే యు మే నో, మీరు తెలుసుకోవాలి అనే మాట అక్కడ మాట్లాడుతున్నారు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడి మాట సెలవిస్తూ ఉన్నారు. యొర్దాను దాటి వారు ప్రామిస్ ల్యాండ్, వాగ్దాన భూమికి వెళ్తున్నారు. మునుపెన్నడు వెళ్ళలేదు వాగ్దాన భూమికి. 40 సంవత్సరాల వారు అరణ్యంలోనే ఉన్నారు. మునుపెన్నడు యొర్దాను దాటలేదు. మునుపెన్నడు ఆ యొక్క మందసాన్ని పట్టుకొని యొర్దాను వైపుగా వెళ్ళలేదు. సో ఆ యొక్క వాగ్దాన దేశానం వైపు కూడా వారు ఎప్పుడు వెళ్ళలేదు. మునుపెన్నడు నడవని మార్గంలో
వారు నడుస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు వారికి చెప్తున్నాడు, నేను మీకు తోడుగా ఉన్నాను. ఆ మందసం వెనకాల నడవండి, ఆ మందసాన్ని చూస్తూ నడవండి. మీ దేవుడైన యెహోవా మందసాన్ని చూస్తూ మీరు ముందుకు కదలండి. నిజమే, మన జీవితంలో తెలియని పరిస్థితుల్లో విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ మనము ముందుకు వెళ్ళవలసిన వారమే ఉన్నాం. ఈరోజు ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదా? ఏం చేయాలో అర్థం కావట్లేదా? ఎలా మెలగాలో అర్థం కావట్లేదా? యేసు వైపు చూస్తూ నువ్వు ముందుకు కదలవలసిన వాడవే ఉన్నావు. మన జీవితంలో అనేక కొత్త స్టేజెస్ గుండా మనం వెళ్తూ ఉండాలి. వివాహం కావచ్చు, ఆ యొక్క వివాహ విషయంలో వచ్చే అబ్బాయి కానీ లేకపోతే అమ్మాయి, భార్య భర్త ఎలా ఉంటారో, అత్తగారి ఇల్లు ఎలా ఉంటుందో, నా భర్త ఎలా ఉంటాడో, నాతో సరిగానే ఉంటాడా, మంచివాడేనా, చక్కగా చూసుకోగలడా, ప్రొఫైల్ అంతా మంచిగానే ఉండొచ్చు స్టార్టింగ్లో, కానీ తర్వాత ఎలా ఉంటాడు, బాగానే ఉంటారా, వారు నన్ను బాగానే చూసుకుంటారా అనే ఆలోచనలు చాలా ఉంటాయి. తల్లిదండ్రులుగా నా కుమార్తె ఎలా ఉంటుంది, అక్కడ బాగానే ఉండగలుగుతుందా, దేవుడు కృప చూపిస్తాడా, అక్కడ సందర్భాలన్నీ ఎలా ఉంటాయని చెప్పి తల్లిదండ్రులుగా వారు కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. అదేవిధంగా నాకు వచ్చే భార్య నన్ను, నా కుటుంబాన్ని సరిగ్గా చూసుకోగలుగుతుందా, నా తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోగలుగుతుందా, మా యొక్క కుటుంబంలో కలిసిపోగలుగుతుందా అని చెప్పి వారు కూడా ఆలోచన చేస్తూ ఉంటారు అటువైపు వారు. ఈ విధంగా అనేక సార్లు క్రొత్త త్రోవల్లో నడవాల్సిన పరిస్థితుల్లో వచ్చినప్పుడు దేవుడు కృప చూపిస్తాడు అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు తన స్వరాన్ని వినిపింపజేస్తాడు. ఈరోజు ఏ క్రొత్త పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నావు? కొన్నిసార్లు మ్యారేజ్ అయిన తర్వాత ఆ పుట్టిన బిడ్డలను చూసుకోవడం ఒక కొత్త టాస్క్గా ఉంటుంది. వాళ్ళు ఎలా పెంచాలో తెలియదు, సరైన జ్ఞానం తల్లిదండ్రులుగా ఆ యవనస్తులకు ఉండదు. సో నేను కూడా 3 బిడ్డలకు తండ్రిగా ఉన్నాను. స్టార్టింగ్లో అంత కొత్తగా ఉంటుంది, కానీ నెమ్మదిగా దేవుడు సమస్తాన్ని నేర్పించేవాడుగా ఉంటాడు, జ్ఞానాన్ని ఇస్తాడు. ఏ విధంగా బిడ్డలను నడిపించాలి, ఈ బిడ్డలను ఏ విధంగా పెంచగలం. సో ఈ 2 బిడ్డలు, ఈ 3 బిడ్డలు, లేకపోతే ఈ 4 బిడ్డలు, లేకపోతే ఒక్క బిడ్డను ఏ విధంగా చూసుకోవాలి అని చెప్పి చాలామంది టెన్షన్ పడుతుంటారు. ఫినాన్షియల్గా ఎలా చదివించాలి, ఏం చేయాలి, ఎలాగా జాగ్రత్తగా పెంచాలి, లోకం చూస్తే చాలా పాడైపోయిన లోకంగా ఉందని చెప్పి అటువంటి పరిస్థితుల్లో ఎరుగని త్రోవలు దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని విడిచిపెట్టడు, మనల్ని విడివక కార్యాలు జరిగిస్తాడు అన్న సంగతిని ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా జ్ఞాపకం చేసుకో. అదేవిధంగా మన యొక్క భవిష్యత్తు కెరీర్ మనం చూసినప్పుడు, ఆ యొక్క కెరీర్ మారుతున్నప్పుడు, లేకపోతే ఒక ఉద్యోగం కాకుండా మరొక ఉద్యోగం, వ్యాపారం కాకుండా మరొక క్రొత్త వ్యాపారం, క్రొత్త అడుగులు వేస్తున్నప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడుగా ఉన్నాడు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకో. అదేవిధంగా కొన్నిసార్లు వయసు పైబడుతూ ఉన్నప్పుడు, ఆ వయసు పైబడుతున్న ఆ పరిస్థితి క్రొత్త పరిస్థితిగా ఉంటుంది. అప్పుడప్పుడే బాడీ పెయిన్స్ అన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి, శరీరం అంతా బలహీనమైపోతూ ఉంటుంది. ఇంకా అదేవిధంగా మనం చూస్తే దేహంలో ఆరోగ్యం ఉండదు, చిన్న పని చేయగానే అలసట వచ్చేస్తూ ఉంటుంది. ఏజింగ్ అనేది ఒక క్రొత్త మార్గం, ఒక క్రొత్త స్టేజ్లోకి అడుగు పెట్టడం. యవ్వన కాలంలో ఉన్నట్లుగా ఆ బలం ఉండదు. 30 years, 40 years, 50 yearsకి ఉన్నంత బలం అప్పుడు ఉండదు. ఈ 55, 60 రాగానే వెంటనే బలహీనత వస్తూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఏంటి నేను బలహీనమైపోతున్నాను, ఏంటి నేను క్షీణించిపోతున్నాను అని చెప్పి అనేక ఆలోచనలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. నిద్ర పట్టకపోవడం మనకు స్టార్ట్ అవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా జ్ఞాపకం చేసుకో, గాడ్ ఈజ్ విత్ యూ. దేవుడు నీతో కూడా ఉన్నాడు. తల వెంట్రుకలు నెరే వరకు నీతో కూడా ఉన్నానని ఆయన సెలవిచ్చాడు కదా. కాబట్టి ఈ దినమున నీవు తెలియని క్రొత్త పరిస్థితుల్లో నడుస్తున్నప్పుడు ధైర్యం తెచ్చుకో. ఒక క్రొత్త ఊరు వెళ్తున్నావా, ఒక క్రొత్త కాలేజీకి వెళ్తున్నావా, ఒక క్రొత్త రాష్ట్రంలో అడుగు పెడుతున్నావా, ఒక క్రొత్త దేశంలో అడుగు పెడుతున్నావా, లేకపోతే ఒక క్రొత్త పట్టణంలో అడుగు పెడుతున్నావా, ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఎడారి త్రోవల్లో నడుస్తూ ఉన్నా దేవుడు నీతో కూడా ఉన్నాడని, అరణ్యమును ఎండిన నేలను నీటి బుగ్గలుగా ఆయన చేయగలిగిన వాడని నువ్వు విశ్వసించు. ఎందుకంటే ఆయన సజీవుడు, ఆయన మార్పులేని మహాదేవుడు, మహాగణుడు. అనారోగ్య పరిస్థితులు కూడా మనం చూసినప్పుడు ఇంతవరకు నేను బాగానే ఉన్నాను, ఆరోగ్యంతో ఉన్నాను, ఈ యొక్క అనారోగ్యం ఏంటి, నాకు ఈ క్రొత్త పరిస్థితి ఏంటి, ఈ మునుపెన్నడు నాకు ఈ యొక్క అనారోగ్యం రాలేదు, ఏంటి పరిస్థితి అని చెప్పి ఒకవేళ నువ్వు చింతిస్తూ ఉన్నావా, తప్పనిసరిగా దేవుడు నీకు కృపను చూపిస్తాడు. ఆ పరిస్థితి నుండి నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు నీకు ఇమ్మానుయేలుగా
తోడుగా ఉంటాడు. అదేవిధంగా నష్టాలు జీవితంలో అనేకమైన ఆర్థిక సంక్షోభాలు నీ జీవితంలో ఎదుర్కొంటూ ఉన్నావా? భయపడకు ప్రియ సహోదరి, దేవుడు నీతో కూడా నడుస్తున్నాడు అన్న సంగతిని ఏకదినమున దేవుని సేవకుడిగా నేను జ్ఞాపకము చేస్తున్నాను. ఇంకా అనేకమైన పెద్ద పెద్ద నిర్ణయాలు, మేజర్ డెసిషన్స్ తీసుకోవాల్సిన పరిస్థితుల్లో వేర్ టు గో, ఎక్కడికి వెళ్ళాలి, వాట్ టు డూ, ఏం చేయాలి, హూమ్ టు ట్రస్ట్, ఎవరు నమ్మాలి అని ఆలోచిస్తున్నప్పుడు చాలాసార్లు మనకు దిక్కు తోచదు, ఏమీ అర్థం కాదు. ఎవరు నమ్మాలంటే తెలీదు, ఎటు వెళ్ళాలంటే తెలీదు, ఏం చేయాలంటే తెలీదు, ఏం చేయాలి ప్రభు, ఎలా ముందుకు వెళ్ళాలన్న పరిస్థితులు మనం ఉంటాం. అటువంటి పరిస్థితుల్లో ఎరుగని త్రోవల్లో దేవుడు తప్పనిసరిగా, ఎటు తోచని పరిస్థితుల్లో తప్పనిసరిగా దేవుడు విడుబడు ఎడబాయుడు, తప్పనిసరిగా మనల్ని నడిపిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, యెహోషువ గ్రంథంలో ఒక మాట రాయబడతా ఉంది 3వ అధ్యాయంలో 3వ వచనంలో, మీరు మీ దేవుడని యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవట చూచినప్పుడు మీరున్న స్థలముల్లో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలను. సో ఆ యొక్క యెహోవా నిబంధన మందసము వెనకాల ఇశ్రాయేలు ప్రజలు ఆనాడు నడవవలసిన వారుగా, వెంబడించవలసిన వారుగా వారు ఉన్నారు. కాబట్టి ఈ దినమున నేను కూడా దేవుని వెంబడించాలి. దేవుని వెంబడించినప్పుడు ఎటువంటి తెలియని త్రోవైనా ఆయన మనల్ని చేయి పట్టుకుని నడిపిస్తాడు. అయితే ఒక కండిషన్ ఇక్కడ ఉంది. యెహోషువ 3వ అధ్యాయంలో 5వ వచనంలో, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును కనుక మీరు పరిశుద్ధపరచుకునుడని జనులకు ఆజ్ఞించును. తెలియని త్రోవలు, తెలియని పరిస్థితులు ఏం చేయాలి? ప్రభు సన్నిధిలో కూర్చొని మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. ఎక్కడైనా తప్పిపోయినా, ఎక్కడైనా తొలగిపోయినా, ఆలోచనలో, మాటలలో, జీవితంలో ఇంకా సరి చేసుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా అని చెప్పి ప్రభు వాక్యపు వెలుగులో ఆ ప్రార్థనలో కూర్చొని ప్రభు సన్నిధిలో ధ్యానిస్తూ, ప్రభు సన్నిధిలో సమయాన్ని గడుపుతూ మనం ఏం చేయాలంటే మనల్ని మనము పరిశుద్ధపరచుకోవాలి. దేవుణ్ణి సహాయం అడగాలి. దేవా, నీ అమూల్యమైన రక్తములో నన్ను కడిగయ్యా అని చెప్పి ప్రభుని మనము అడగాలి. ఆ విధంగా పరిశుద్ధపరచుకోవడం, ప్రభు సన్నిధిలో సమయాన్ని గడపడం, వాక్యం ద్వారా దేవుని స్వరాన్ని వినటము, దేవుని ఆత్మ నడిపింపుకు మనల్ని మనం అప్పగించుకోవటము చాలా చాలా అవసరము. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు దేవుడు మనతో చెప్తున్న మాట నువ్వు గమనించు. నువ్వు ఏ పరిస్థితిలో వెళ్తున్నా, నేను ఎరుగున త్రోవలు నాకు వద్దు అని చెప్పి నువ్వు అనవద్దు, యొర్దాను దాటలేనని చెప్పి నువ్వు అనవద్దు, నేను వెళ్ళలేను అని చెప్పి నువ్వు అనవద్దు. దేవుడు నీకు ముందుగా నడుస్తున్నాడు, ఆయన నీకు సహాయం చేస్తాడు. ఇది ఛాలెంజింగ్ టైమే కావచ్చు, కానీ దేవుడు తన నామానికి నీ ద్వారా ఈ ఛాలెంజింగ్ టైంలో మహిమను తీసుకుని రావాలని చెప్పి అనుకుంటున్నాడు. నువ్వు జలముల్లో బడి వెళ్తున్నావా? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నదులలో బడి వెళ్తున్నావా? అవి నిన్ను ఏమాత్రం కూడా పొర్లి పారవు నీ మీద. నువ్వు అగ్ని మధ్య నడుస్తున్నావా? నీవు ఏమాత్రం కూడా కాలిపోవని యెషయా 43:2 మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం చక్కటి వాగ్దానం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 16వ వచనం, వారు ఎరుగని మార్గమున గుడ్డి వారిని తీసుకుని వచ్చేదను. వారు ఎరుగని మార్గమున, గుడ్డివారమే కానీ మన దేవుడు గుడ్డివారికి చూపునిచ్చేవాడన్న సంగతిని ఇది మనం జ్ఞాపకం చేస్తున్నాను. వారు ఎరుగని మార్గమున గుడ్డివారిని తీసుకుని వచ్చేదను. వారు ఎరుగని త్రోవలలో వారిని నడిపింతును. వారి ఎదుట చీకటిని వెలుగుగాను, వంకర త్రోవలను చక్కగాను చేయుదును. నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదునని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. ఆయన మనల్ని విడువక, ఎడబాయక మన యొక్క జీవితంలో ఆయన చక్కనైన త్రోవలో మనల్ని ఏం చేస్తాడంటే నడిపించేవాడిగా ఉంటాడు. కాబట్టి వంకర త్రోవలు నీ జీవితంలో ఉన్నాయా? ఆ యొక్క వంకర త్రోవలు, ఏ త్రోవలు నడుస్తున్నావో తెలియట్లేదా? ఆ త్రోవలు దేవుడు సరళం చేస్తానంటాడు. ధైర్యం తెచ్చుకో, ప్రార్థన చేద్దాం. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. ఈ దినము మీరు మాకు ఇచ్చిన ఇక మాటలను బట్టి మీకు వందనాలు. ఎరుగని త్రోవల్లో నడవలసిన పరిస్థితులు మా జీవితాల్లో వస్తాయి. అటువంటి పరిస్థితుల్లో మీరే మా దిక్కు, మీరే మా ధైర్యం, మీరే మా దిక్సూచి. ఈరోజు ఏ త్రోవలో నడవాలో నాకు తెలియదయ్యా అని చెప్పి ఎవరైతే ఆందోళనలో ఉన్నారో వారిని నడిపించండి. ఏ సహోదరి, ఏ సహోదరుడు, ఏ బ్రదర్, ఏ సిస్టర్ అయితే ఉన్నారో వారిని దర్శించండి, బలపరచండి. వారి జీవితంలో ఎటువంటి పరిస్థితులు గుండా వారు వెళ్తున్నారు, ఆ యొక్క పరిస్థితులు ఏమాత్రం కూడా వారికి అర్థం కాకపోతూ ఉన్నారు. మీరు వారికి తోడుగా ఉండి ఆ వంకర త్రోవలు సరళం చేయండి. గుడ్డి వారికి త్రోవ చూపే గొప్ప దేవుడు అని నువ్వు సెలవిస్తున్నావు ప్రభా. నడిపించండి, కృప చూపవలసిందిగా ఈరోజంతా నీ ప్రజలకు తోడుగా ఉండి
వారికి ప్రతి పరిస్థితిలో కూడా మీరు మేలు చేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే మరలా కలుద్దాం. అంతవరకు ప్రభు కృప మీకు తోడైనగాక. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.